నమస్తే జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. జర్నలిస్ట్ టీవీ నిత్యం ఇస్తున్న విశ్లేషణ పరంపరను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కొందరు కేటకాలు ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్ట్ టీవీ ప్రారంభమై 20 నెలలు కావస్తుంది. జర్నలిస్ట్ టీవీ ఛానల్ ప్రారంభం నుంచి నేటి వరకు అదరక బెదరక నిత్యం ప్రజల గొంతుకగా నిలదీస్తుంది. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురాకపోతే జర్నలిజానికి సార్థకం లేదు. జర్నలిస్ట్ టీవీ జర్నీలో ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా వారి తప్పులను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నాం. అయినా కొన్ని విశ్లేషణలను కొంతమంది లంపింగ్ గ్యాంగ్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు తెలిసో తెలియకో వేసే తప్పటడుగులను, ప్రజలకు ఇచ్చిన హామీలపై చురకలు వేయకపోతే మిస్టర్ పర్ఫెక్ట్ కాలేరు. విమర్శలను సైతం సద్విమర్శగా స్వీకరిస్తేనే రాజకీయ నాయకుల ఎదుగుదలకు దోహదం చేస్తుంది. నిజాలను కరెన్సీ కట్టల కోసం దాచేసి జోకుడుగాళ్లు ఉచ్చులో పడితే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. జర్నలిస్ట్ టీవీ విమర్శనాత్మక కథనాలపై CEO మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. జర్నలిజం అంటేనే ప్రశ్నించే గొంతుగా, ప్రజా సమస్యలే పరమావధిగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మీడియా ప్రతినిధులపై ఉంది. కానీ గత దశాబ్దం నుంచి కూడా మారుతున్న సమీకరణలు కావచ్చు, లేదా ఆర్థిక వనరులు కావచ్చు, మీడియా ప్రతినిధుల వ్యవహార శైలి కావచ్చు, ఇవన్నీ కూడా కలగలిపి మీడియా అచేతనావస్థలో ఉన్నదనేది మాత్రం వాస్తవ అంశం. అడపాదడప ఎక్కడో దగ్గర ఒక మెరుపులా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మిగిలిన మీడియా అంటే 99% మీడియా కేవలం తమ పబ్బం గడుపుకునేందుకు మేనేజ్మెంట్ స్థాయి నుంచి దిగువ స్థాయి విలేకరుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యలను ప్రతిబింబించడం కానీ, లేదా అధికారుల వైఫల్యాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు, రాజకీయ నాయకుల వ్యవహారాన్ని ఎక్కడ కూడా ప్రశ్నించే గొంతుకగా కనిపించడం లేదు, వినిపించడం లేదు. కనిపించడం అంటే పత్రికల్లో, వినిపించడం అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో. అంటే ఎక్కడ కూడా కనుచూపు మేరలో కానరావటం లేదు. భూతద్దం పెట్టి ఎదికినా ఎక్కడ కూడా ఒక నెగిటివిటీ అనే అంశాన్ని ఎక్కడ ప్రస్తావించే పరిస్థితి ప్రస్తుతం మీడియాలో లేదంటే నిజంగా సిగ్గు చేయడం చెప్పొచ్చు. ఎందుకంటే మీడియా అనేది ఎప్పుడూ ప్రతిపక్షమే. ఏ ప్రభుత్వం ఉన్నా కులపరంగా, మతపరంగా, ఆర్థిక పరంగా ఎంత బలమైనా ప్రతిపక్ష హోదా నిర్వర్తించాల్సింది కేవలం మీడియానే. కానీ ఆ మీడియా కాస్త ప్రస్తుతానికి ఆర్థిక బంధనాల్లో, కుల మత బంధనాల్లో బంధించారని కూడా చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏ ప్రభుత్వమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, లేదా ఇతరత్ర రాష్ట్రాలు కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడో మర్చిపోయారు. కేవలం మనీ మైండ్ తోటి అక్షరాలకు కరెన్సీ కట్టలను దిద్దుతూ ఎటువైపు తిరగాలో అటువైపు తిరిగేందుకే ప్రయత్నం చేస్తున్నది వాస్తవ అంశం. అది ఒప్పుకోవాల్సిందే. కానీ గత ఏడాదిన్నర నుంచి, అంటే అటు ఇటుగా ఒక 21 నెలల నుంచి జర్నలిస్ట్ టీవీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాం. మాకు తరతమ భేదాలు, కుల మతాలు, పార్టీలు ఎలాంటి వాటితో మాకు సంబంధాలు లేవు. అది ఏ మంత్రి అయినా కావచ్చు, ఏ ఎమ్మెల్యే అయినా కావచ్చు, ఏ పోలీస్ అధికారి అయినా కావచ్చు, ఏ రెవెన్యూ అధికారి కావచ్చు, వివిధ శాఖల అధికారులు ఎవరైనా డోంట్ కేర్ అనే సిస్టంలోనే జర్నలిస్ట్ టీవీ ముందుకు వెళ్తుంది. ప్రశ్నించే గొంతుకగా, ప్రజల ప్రతిబింబంగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగతంగా పలానా ఎమ్మెల్యేని టార్గెట్ చేయాలనో, పలానా మంత్రిని టార్గెట్ చేయాలనో, లేదా పలానా అధికారిని టార్గెట్ చేయాలనేది ఏ కోశాన లేదు, ఇక రాబోదు కూడా. అది వాస్తవం. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ కొంతమంది మీడియా ముసుగులో ఉన్న వ్యక్తులు అవాకులు చవాకులు పేలుతూ జర్నలిస్ట్ టీవీ ఏదైతే కథనాలు ప్రసారం చేస్తుందో దాన్ని చిరువలు పలువలుగా భూతద్దం పెట్టి వెతికి పలానా కులం, అందుకే ఈ కులాన్ని విమర్శిస్తున్నాడు, పలానా వ్యక్తికి పలానా ఆయన దగ్గర అందుకే ఈ రకంగా టార్గెట్ చేస్తున్నట్టు లేనిపోని అభూత కల్పనలని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక్కసారి వాస్తవ అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం మా ప్రేక్షకులు కాబట్టి మమ్మల్ని అభిమానించే శ్రేయోభిలాషులు తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు మీ చేతకంతనాన్ని, ఎదుటోడి దమ్ముని ప్రశ్నించే సత్తా మీకు లేదు. ఎందుకంటే మీకు ఎలానో రాసే సత్తా లేదు, లేదా చూపించే సత్తా లేదు. అటువంటిప్పుడు కామ్గా ఉంటే అయిపోతుంది. కానీ ఎదుటి వాళ్ళ కథనాలని
విభిన్న కోణంలో మీరు ప్రస్తావించి విభిన్న కోణంలో విమర్శలు చేస్తూ విభిన్న కోణంలో ఏదైతే మేము రాసిన వ్యక్తుల దగ్గర పబ్బం గడుపునేందుకు ప్రయత్నం చేసి ఏదో ఒకరోజు గుణపాఠం తప్పదు. అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. జర్నలిజం అనేది అమ్ముకుంటానికి కాదు, నమ్మకంతో నడవాలి. అది నమ్మిన సిద్ధాంతం. 30 ఏళ్ళ ఇండస్ట్రీలో ఏ రోజు కూడా జర్నలిజాన్ని నమ్ముకున్న తప్ప అమ్ముకోలేదు. నేను పనిచేసిన వివిధ జిల్లాలలో ఎక్కడ మీరు ఎంక్వైరీ చేసినా అది వాస్తవాంశమా కాదనేది తెలుసుకోండి. కానీ ఇటువంటి చిలోలు పొలవలు పనికిమాల మాటలు మాట్లాడి ఏదో ఒక వార్త నెగిటివ్ రాగానే వాళ్ళ దగ్గరికి పోయి పబ్బం గడుపుకోవాలని ఇది ఎట్ట సార్ అదట్ట సార్ అని జోకుడు బేరం చేయటం అనేది ఇప్పటికైనా మానుకోవాలి. ఎప్పటికీ ఇక భవిష్యత్తులో నేను ఉన్నంతకాలం, నేను జర్నలిజాన్ని నమ్ముకున్నంతకాలం ఇలానే ఉంటా, ఇలానే వార్తలు రాస్తా. అది ఎవరైనా, ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ అధికారి అయినా డోంట్ కేర్ అనేది మాత్రం జర్నలిస్ట్ టీవీకి అక్షర సత్యాన్ని నిరూపించడానికే మేము ఈ రకంగా పలు అంశాలను ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఎండకా గొడుగు పట్టే రకం కాదు, ఏ పార్టీకి కొమ్ము కాసే రకం కాదు. ఇప్పటికైనా ఏదైతే తాబేదారులుగానో లేకపోతే జోకుడుగాలుగానో ఉన్న కొంతమంది వ్యక్తులు వాస్తవాంశాలను పరిశీలించండి. మీకు చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. కానీ చేతనైన చేవ ఉన్న జర్నలిస్ట్ టీవీ లాంటి సంస్థలని, వ్యక్తులను విమర్శిస్తే అది భవిష్యత్తులో మీకే పెను ప్రమాదంగా జరిగే అవకాశం ఇప్పటికీ గత చరిత్ర చూస్తున్నాం, భవిష్యత్ చరిత్ర కూడా చూడబోతున్నాం. ఎప్పుడు కూడా నిజాన్ని నిక్కచ్చిగా నిర్భయంగా ప్రస్తావించిన వాడే సమాజంలో నిలబడగలుగుతాడు, కలబడగలుగుతాడు. కానీ మీలాగా మాయలు చేసి, మిక్సింగ్లు చేసి, కులాన్ని ఆపాదించుకుంటూ, కరెన్సీని కట్టలుగా జేబులో వేసుకుంటూ మైండ్ గేమ్ ఆడే మీలాంటి వాళ్లకు ఎప్పుడూ చరిత్రలో స్థానం లేదు. కేవలం తాత్కాలికంగా పబ్బం గడుపునే రకాలే మీరు. కానీ మేము శాశ్వతం ఉండాలి, ప్రజలకు అంతో ఇంతో మా చేతనైనంత వరకు, మా పరిధిల వరకు నిజాల్ని నిర్భయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసేందుకే జర్నలిస్ట్ టీవీ ఆవిర్భవించింది. భవిష్యత్తులో అదేవిధంగా పోరాటం చేస్తుంది. కానీ తాబేదారులు జర భద్రం.